Welcome to the Sanctuary Church. ఈరోజు మనము మొదటి సమయాలు 8వ అధ్యాయాన్ని చూడబోతున్నాం. థ్యాంక్ యూ అక్క ఫర్ దట్ నైస్ వర్షిప్. మీరు చక్కని పునాది వేసి అసలు ఈరోజు వర్షిప్ ద్వారానే మనకి యాక్చువల్లీ మెసేజ్ అయిపోయింది. ఇది మెసేజ్ ఓన్లీ ఆప్షనల్, అడాక్, మేబీ అడాక్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఈ యొక్క 8వ అధ్యాయానికి కొంచెం నేపథ్యం చూసుకుని మనం స్టడీ చేయడానికి ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేల్ హిస్టరీలో చాలా గంభీరమైన మార్పు జరగబోతున్న అధ్యాయంగా మనం దీన్ని చూడవచ్చు. చాలా మరి మేజర్ చేంజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్ జీవితంలో చాలా మేజర్ చేంజ్ జరగబోతున్న ఆ చాప్టర్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇప్పుడు వరకు ఇజ్రాయెల్కి ఒక రాజు అంటూ లేడు. దేవుడే ప్రతి ఒక్క డెసిషన్లోనూ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ దేవుడు ఉంటా ఉన్నాడు. కానీ అంటే ఈ చాప్టర్ వచ్చేటప్పటికి వాళ్ళు ఆ థియోక్రసీ నుంచి మొనార్కీ రూలింగ్కి వాళ్ళు చేంజ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. థియోక్రసీ అంటే ఏంటి? గాడ్ ఈజ్ ద కింగ్, గాడ్ ఈజ్ ద రూలర్. ఆయన దేవుడు రూలర్గా, ఆయన రాజుగా ఉంటూ ఉన్నాడు. అయితే అలా వద్దు, మాకు హ్యూమన్ కింగ్ కావాలి, కనిపించేవాడు కావాలి, ట్యాంజిబుల్ కింగ్, టచ్ చేస్తే తగలాలి, మా ముందు నడవాలి అన్నట్టుగా అడుగుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఈ యొక్క ఇలాంటి క్రిటికల్ మరి డెసిషన్ మేకింగ్ టైంలో ఇశ్రాయేలు ఏ విధంగా మరి ప్రవర్తించారు, మనము దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చు అనే విషయాల్ని మనం చూద్దాము. మొదటి వచనం చూద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. మొదటి వచనంలో చూస్తే సమూయేలు ఆల్మోస్ట్ 60 సంవత్సరాలు వచ్చేసినాయి, పెద్దవాడైపోయాడు. ఆయన పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉంటూ ఎక్కడా కూడా ఒక చెడ పేరు అనేది లేకుండా బ్రతికినట్టుగా మనం చూస్తాం అనమాట సమూయేలు. అలాంటి సమూయేలు న్యాయాధిపతిగా ఉంటూ న్యాయం తీరుస్తూ ఉన్న టైంలో న్యాచురల్ ఫినామినా ఆయన వృద్ధుడైనట్టుగా మనం చూస్తాం. ఆయన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించినట్టుగా మనం చూస్తాం. 2-3 వచనాలు పైకి చూస్తే కనుక మనం చూడొచ్చు. సమూయేలు యొక్క అదే 7వ అధ్యాయంలో 15, 16, 17 వచనాలు చూస్తే సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఏటేటా అతడు బేతేలునకు, గిల్గాలునకు, మిస్పాకును తిరుగుచు ఆ స్థలములందు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచు వచ్చెను. మరియు అతని ఇల్లు రామాలో ఉండినందున అతడికి తిరిగి వచ్చి అచ్చట కూడాను న్యాయం తీర్చుచూ ఉండెను. మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. సమూయేలు ఈయన న్యాయాధిపతిగా ఉంటూ కంటిన్యూస్గా దేశమంతా తిరుగుతున్నట్టుగా చూస్తాం. బేతేలుకి, గిల్గాల్కు, మిస్పాకు కంటిన్యూస్ రౌండ్లు వేస్తూ ఉండేవాడు. రౌండ్లు వేసి మళ్ళీ రామాకు వచ్చేవాడు. రామాలో కూడా న్యాయం తీరుస్తూ ఉండేవాడు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాంటి సమూయేలు గురించి మనం చూస్తే ఆయన గురించి చాలా అద్భుతమైన సాక్ష్యం మనం చూడొచ్చు అనమాట. సమూయేలు ఆయన ఫేర్వెల్ స్పీచ్లో కూడా చెప్తాడు. ఫేర్వెల్ స్పీచ్లో చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే, నేను మీ ఎదుట ఉన్నాను, మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను న్యాయం తీరుస్తూ వచ్చాను. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకున్నానా, ఎవరి దగ్గరైనా గార్ధం తీసుకున్నానా, మరి గొర్రెని తీసుకున్నానా, ఎవరి దగ్గరైనా అన్యాయంగా అంటే వాళ్ళందరూ కూడా ఏక కంఠస్వరంతో అంటారు. ఇశ్రాయేల్ మొత్తం చెప్తారు ఏంటంటే, నీ దగ్గర ఎక్కడ మేము అన్యాయం చూడలేదు, నీవు నిజంగా న్యాయాధిపతివే, నీవు అన్యాయం, నీ దగ్గర నుంచి ఎక్కడ మేము అన్యాయము చూడలేదు అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. దట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్ కదా. ఇశ్రాయేల్ మొత్తం కూడా మీద సవాల్ విసిరాడు, నా దగ్గర ఎక్కడైనా అన్యాయం ఉందా అన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇచ్చిన టెస్టిమనీ ఏంటంటే,
లేదు, నువ్వు ఎక్కడ కూడా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకోలేదు. ఎంత మంచి లైఫ్ బతికాడు కదా, అద్భుతమైన లైఫ్ బతికాడు సమూయేలు. ఇదే వర్స్ ఇదే అంటే లైన్స్లో ఒక అతను మాట్లాడారు. ఎవరు? యేసుప్రభుని కూడా నా యందు పాపం ఉందని ఎవరన్నా నిరూపించగలరా అన్నప్పుడు ఎవరు కూడా లేని పరిస్థితి అనమాట. అలాంటి మంచి జీవితము సమూయేలు జీవించినట్టుగా చూస్తున్నాం. ఆయన వృద్ధుడైనట్టుగా మనం చూస్తాం. అతని పిల్లలు పేర్లు 2వ వచనం చూడండి. 2వ వచనం, ఈయన రామాలో ఉండేవాడు కదా సమూయేలు. ఈ వాజ్ అబౌట్ 60 years old. అతని పిల్లల పేరు, అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. ఈ 2-3 వచనాల్లో చూస్తే చాలా బాధాకరమైన విషయం కనిపిస్తూ ఉంది. సమూయేలు కుమారులు 2 కుమారులు. మొదటి వాని పేరు జోయల్ అండ్ అబీజా, ఇంగ్లీష్లో. తెలుగులో యావేలు అబియా అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. వీళ్ళ పేర్ల అర్థాలు తెలుసా మీకు? అర్థాలు ఏంటంటే, ఒక జోయల్ అంటే మీనింగ్ ఏంటంటే ద లార్డ్ ఈజ్ గాడ్, ద లార్డ్ ఈజ్ గాడ్. అబిజా పేరు అర్థం ఏంటంటే మై ఫాదర్ ఈజ్ ద లార్డ్, మై ఫాదర్ ఈజ్ ద లార్డ్. సమూయేలు అర్థం మనందరికీ తెలిసిన, మీరు ఇంతకుముందు మనం విన్నాము, హర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మొర వినబడినది అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. హన్న సమూయేలు మరి ఆవిడ గొడ్రాలుగా ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆవిడకి ఇచ్చిన మరి కుమారుడు పేరు సమూయేలు. దేవుడు నా మొర విన్నాడు అన్నట్టుగా మనం ఆ పేరు చూస్తాం అనమాట. ఆ పేరు హీబ్రూ నేమ్ షమూయేల్ నుంచి వచ్చింది. షమూయేల్ అనేది దాని నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఒక 2 నిమిషాలు మనం పాజ్ చేసుకున్నట్లయితే కనుక సమూయేలు గురించిన టెస్ట్ మనీ ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసాం కదా, అద్భుతమైన టెస్ట్ మనీ. ఫాదర్ ఈజ్ వండర్ఫుల్. బట్ 2 కుమారుల దగ్గరికి వచ్చేటప్పటికి 2 కుమారుల గురించి ఏమనుందంటే వీళ్ళ ప్రొఫెషన్ ఏంటి? న్యాయాధిపతులుగా ఉన్నారు. కానీ వాళ్ళు అతని కుమారులు అతని 3 లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేసిరి. వీళ్ళ జీవితాలు చూసినప్పుడు తండ్రి అద్భుతమైన టెస్ట్ మనీ, ఫాదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఏ మాత్రం లేనట్టుగా చూస్తాం అనమాట. ఫాదరు ఎక్కడా కూడా అన్యాయం చేసినట్టుగా మనం చూడలేదు. వీళ్ళైతే ఫాదర్ యొక్క ప్రవర్తనకి ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం కూడా కొడుకుల మీద రాలేదు, ప్రవర్తన అనుసరించలేదు. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, వీళ్ళంతా లోకానికి వస్తున్నారు. తండ్రి ఇంట్లోనే పక్కనే ఉన్నాడు, వీళ్ళ కళ్ళన్నీ కూడా బయటికే చూస్తున్నారు. మొత్తం లోకం వాల్యూస్ అన్నీ తెచ్చుకుని అందువల్ల తండ్రి ప్రవర్తన ఏమాత్రం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా లేదన్నమాట. దిర్ ఆర్ ఛాన్సెస్. కొన్నిసార్లు మనం చర్చ్లోనే ఉంటాం, సహవాసం, గ్రేటెస్ట్ పీపుల్ మన పక్కన ఉండొచ్చు, గ్రేటెస్ట్ పీపుల్ మన ఫాదర్స్గా ఉండొచ్చు, మన మెంటర్స్గా ఉండొచ్చు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎంతవరకు మనం నేర్చుకుంటున్నాం? ఎంత ఘోరం అది! అలా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఎలా ఉండగలుగుతున్నాడు పిల్లలు? ఎలా ఉండగలిగారు? మంచి అద్భుతమైన ఫాదర్ ఉన్న ఇంట్లో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఇంట్లోనే ఉంటూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్, ఇంట్లోనే ఉంటూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వరల్డ్లీ వాల్యూస్ అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఎంతో దయనీయమైన పరిస్థితి. అయితే అదే కాదు, ఇలాంటి మనుషులు మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎవరన్నా బైబిల్లో గ్రేటెస్ట్ పీపుల్తో అసోసియేట్ అయి ఉంటారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉండదు, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారు. కొన్ని చెప్పండి ఎగ్జాంపుల్స్ ఏమన్నా. ఎవరు? దావీదు పిల్లలు, యోధా ఇస్కరియోతు, థ్యాంక్ యూ అక్క, గెహాజీ వండర్ఫుల్, ఎలీషా అద్భుతాలన్నీ చూస్తున్నాడు, కానీ మనసంతా డబ్బు మీదే, సంచి మీదే. ఇంకా లోతు వైఫ్ అబ్రహాము పేట్రియార్క్ దగ్గర ఉన్నారు వాళ్ళు,
అంత రిలేటివ్స్, కానీ నో ఇన్ఫ్లుయెన్స్. ఏలీ కుమారులు, ఏలీ అద్భుతమైన మరి యాజకుడు కుమారులు మాత్రం ఏమాత్రం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేదు. సౌలుకి మెంటర్ ఎవరున్నారు? సమూయేలు మెంటర్ సమూయేలు అయినప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం లేదు. సౌల్ అంతా కూడా లోకపరంగానే జీవించినట్టుగా మనం చూస్తాం అనమాట. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్ లైఫ్స్. వీ నీడ్ టు చెక్ వన్స్ మనం ఎవరైనా ఎవరి చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. చర్చిలోనే ఉంటూ కొన్నిసార్లు శాటన్ అంటే మనల్ని కొంతమందిని చర్చికి వచ్చినప్పుడు వెనకాల వస్తా అంట. సరే నువ్వు లోపలికి వెళ్తున్నావు కదా, నేను ఇక్కడ బయట ఉంటాను, మళ్ళీ ఇక్కడ కలిసి వెళ్ళినప్పుడు మనం మళ్ళీ వచ్చేస్తాను, నేను నీతో కలుస్తాను, కొద్దిసేపు విను చూడు అక్కడ ఏం జరుగుతుందో చూడు, మళ్ళీ నేను అక్కడ కలుస్తాను అని చెప్పి అక్కడ ఉండి లోపల పంపిస్తా అంట. ఇక్కడ నుంచి మనం ఉన్నావా? ఓకే. అలా ఉన్నవాడికి ఇన్ఫ్లుయెన్స్ ఎవరి చేత చేయబడుతున్నాం? శాటాన్ చేత చేయబడుతున్నాం, వరల్డ్ చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నాం. తండ్రి ప్రవర్తన ఏమాత్రం అనుసరించకుండా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇంకొక లక్షణం ఏంటంటే ధనాపేక్షకులై లంచములు పుచ్చుకుని. మనకు ధనాపేక్ష అనగానే గుర్తొచ్చే వాక్యం ఏంటి? నూతన నిబంధనలో ధనాపేక్ష అనగానే గుర్తొచ్చే వాక్యం ఏంటి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ఇది ఉంటే చాలు, ఇది ఉంటే ఇంక అన్నీ ఉన్నట్టే, లోకంలో ఉన్న చెడంతా కూడా ఉన్నట్టే. ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్న భయంకరమైన అపేక్ష వీళ్ళలో ఉన్నట్టుగా మనం చూస్తాం అనమాట. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే లంచములు పుచ్చుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. ఎవరైనా ఇద్దరు వచ్చారనుకో న్యాయం దగ్గరికి, ఇద్దరితో సపరేట్గా మాట్లాడతారు. నువ్వెంత ఇస్తావు? ఓకే, నువ్వే నిజంగా దొంగతనం చేసావా? దొంగతనం చేశాను, ఇదిగో సగం తీసుకో నువ్వు. అయితే ఓకే, నీవైపోయి న్యాయం అంత నీకే న్యాయం అని చెప్పేసి అంత న్యాయం తిప్పేస్తున్నారు. న్యాయం ఎక్కడ జరగట్లా. ఎక్కడన్నా మోసం జరుగుతున్నాడు, అన్యాయం జరుగుతుంది అనుకోండి, అరే న్యాయపతి ఉన్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్తే జరుగుద్దాను, కానీ ఆయన దగ్గర జరగకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు ఇస్ ద అల్టిమేట్ అపెక్స్ కోర్ట్ అని మనకు తెలుసు. అది అన్నిటికంటే ఉన్నతమైన న్యాయస్థానం. అక్కడికి వెళ్ళినా న్యాయం దొరకకపోతే ఎలా ఉంటుంది? వేర్ డు వి గో? ఎక్కడికి వెళ్ళగలం? ఓకే, అలాంటి పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉన్నట్టుగా మనం చూస్తాం. న్యాయమును తిప్పివేస్తున్నారు. అన్యాయం చేసిన వాడికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఓకే ఈయనేం తప్పు లేదు అని చెప్పి పంపించేస్తున్నారు. జనాల్లో మేబీ ఇస్రాయేల్ అందరిలో కూడా చాలా వ్యతిరేకత వచ్చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. అలాంటి పరిస్థితి 2-3 వచనాలు మనం చూసినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు అయితే అప్పుడు ఈ విషయాన్ని అంతా గమనిస్తూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. నిజంగా గమనించిన తర్వాత 4వ వచనంకి వస్తే 4వ వచనంలో ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చును అనిరి. 4-5 వచనాల్లో చూస్తే ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. సాధారణంగా మా ఆఫీసులో కూడా కొన్ని స్కిప్ లెవెల్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. స్కిప్ లెవెల్ మీటింగ్ అంటే ఏంటంటే, మా ఇమ్మీడియట్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఆ మేనేజర్ మీటింగ్లో ఉండడు. మీకేం కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి అది చెప్పడం కోసం స్కిప్ లెవెల్ మీటింగ్స్ పెడతారనమాట. ఇబ్బందులు ఉన్నాయి, మీ మేనేజర్స్ ఇబ్బందులు ఉన్నాయి అంటే మేనేజర్ ఉంటే బాగోదు కదా అక్కడ, అందుకే స్కిప్ లెవెల్ చేస్తారనమాట. ఆ మేనేజర్ లేకుండా పైన మేనేజర్తో మీటింగ్ పెట్టిస్తారు. దట్ ఈస్ కాల్డ్ స్కిప్ లెవెల్ మీటింగ్. ఇప్పుడు కూడా ఒక స్కిప్ లెవెల్ మీటింగ్ జరుగుతుంది. ఈ జోయల్ దగ్గరికి అబియా దగ్గరికి వెళ్తుంటే న్యాయం దొరకట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న హైయెస్ట్ పర్సన్ ఎవరు? సమూయేలు దగ్గరికి వెళ్ళి స్కిప్ లెవెల్ మీటింగ్ పెట్టారు. ఆ స్కిప్ లెవెల్ మీటింగ్ పెట్టి చెప్తా ఉన్నారు ఏంటంటే, ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమింపుము అని, అతడు మాకు న్యాయం తీర్చును అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ మనం చూస్తే వీళ్ళు అన్యాయం అవుతుంది. ఇక్కడ న్యాయం జరగట్లా వీళ్ళకి.
అయితే వీళ్ళు వచ్చి ఒక మంచి విషయం చేసింది ఏంటంటే ఒక మీటింగ్ పెట్టారు. ఒక సమూయేలుతో మంచి పని ఏంటంటే ఒక మీటింగ్ పెట్టారు, మంచి పనే అది. ఇక్కడ వాళ్ళు వచ్చి 3 విషయాలు చెప్తా ఉన్నారు. ఏంటంటే, సమూయేలు నువ్వు వృద్ధుడు అయిపోయావు, నీ కుమారులు నీ ప్రవర్తన గలవారు కారు, సకల జనుల మర్యాద చొప్పున రాజును నియమము, అతడు మాకు న్యాయం తీర్చును. ఒక కంప్లైంట్, సమూయేలు మీ పిల్లలు నీ ప్రవర్తన వంటి వారు కాదు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, కొంచెం దయచేసి చూడు, ఈ విషయాన్ని చూసి మాకు ఒక రాజును నియమించు అన్నట్టుగా చూస్తాం అనమాట. రాజును కలిగి ఉండడం తప్ప? రాజును కలిగి ఉండడం తప్ప? చెప్పండి. ఎందుకంటే యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఒకసారి మీకు కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. జెనిసిస్ 17:6 చూడండి. ఆదికాండము 17, ఒకళ్ళు 17:6 చదవండి, ఒకళ్ళు 17:16 చదవండి, ఇంకొకళ్ళు ఆదికాండం 35:11. రాజులను నీలో నుండి వచ్చును. దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు అబ్రహాంకి. అలాగే 17వ అధ్యాయం 17:6 చదివారు కదా, 17:16 కూడా చదవండి. అబ్రహాంకి దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు, రాజులు నీ గర్భం నుండి వస్తారు. సంతానం లేని టైంలోనే వాగ్దానం చేశాడు. ఏమంటే నీ రాజులు నీ గర్భం నుండి వస్తారు అని చెప్పినట్టుగా చూస్తాం అనమాట. యాకోబుతో కూడా చెప్పాడు. మరి ఆదికాండము 35:11 చదవండి ఒకళ్ళు. ఆదికాండము 35. రైట్. రాజులు నీ గర్భం నుండి వస్తారు, జనాలు నీ గర్భం నుండి వస్తారని చెప్పేసి యాకోబు కూడా చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. రాజును కలిగి ఉండడం తప్పు కాదు. అయితే వీళ్ళు ఏంటి మరి మిస్టేకు? ఎందుకంటే ఇక్కడ చూస్తే మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపని వారు అన్న మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా 6వ వచనం ప్రతికూలముగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. వీళ్ళు వచ్చి ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు, ఒక ప్రేయర్ చేసినప్పుడు సమూయేలు ఏమంటున్నా అంటే, ఆ సమూయేలు ఆ మాట ఏముందంటే ప్రతికూలమైన అని ఉంటుంది అనమాట. అంటే హీ వాజ్ డిస్ప్లీజ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఎందుకు డిస్ప్లీజ్ అయ్యాడు? ఎందుకు సమూయేలు డిస్ప్లీజ్ అయినట్టు? ఎందుకు సమూయేలు డిస్ప్లీజ్ అయ్యాడంటే, వాళ్ళు ఏమడుగుతున్నారు? న్యాయం కావాలి అడుగుతున్నారు, న్యాయం తీర్చాలంటున్నారు, ఒక రాజుని ఏర్పాటు చేయాలంటున్నారు. రెండు బాగానే ఉన్నాయి కదా. బయటికి ఏమైనా తేడా కనిపిస్తున్నాయా? అనిపించట్లా. కానీ ఇక్కడ ఇంకా ముందుకెళ్తే మనకు అర్థం అవుద్ది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకటి మిస్టేక్ చేస్తారేంటంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించు. వాళ్ళు చెప్పిన ఒక కండిషన్ ఏంటంటే, చుట్టుపక్కల అందరూ ఎలా ఉన్నారో అలా మేము ఉంటాం. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఒక రాజు ఉన్నాడు, రాజు పరిపాలిస్తున్నాడు, వాళ్ళలాగా మేము ఉంటాం. ఎందుకు ఇది ఇట్లా అడుగుతున్నారు వాళ్ళు? ఎందుకు వీళ్ళు ఆల్రెడీ చూస్తే మరి న్యాయాధిపతుల సమయంలో ఆల్మోస్ట్ 400 సంవత్సరాలు కూడా దేవుడు అవసరం వచ్చినప్పుడల్లా ఒక న్యాయాధిపతిని లేపుతూ వస్తున్నాడు. ఒత్నియేలు, యెహూదు, షమ్గార్, గిడియోన్, శాంసన్, ఎలోన్ ఇలాంటి న్యాయాధిపతుల్ని ఆయా సమయాల్లో లేపుతూ వస్తున్నాడు. వాళ్ళు ఆయా సమయాల్లో అమ్మోనైట్స్తోనూ, ఫిలిస్టీన్స్తోనూ, మోయాబిట్స్తోనూ, మిదియానిట్స్లోనూ దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. ప్రతి చోట దేవుడు ఇంటర్వ్యూన్ అవుతూ వాళ్ళు సహాయం చేస్తూనే
వస్తున్నాడు. అయినప్పటికీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు రాజే కావాలి అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. దేవుడు వాళ్ళ యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. దీని ముందే చూస్తే ఇంతకుముందు చదివిన 7వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు ఫిలిష్తీయులతో కూడా దేవుడు యుద్ధం చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. ఒకసారి మీరు 11వ వచనం నేను చదువుతున్నాను. 7వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించును. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయటగా ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. దేవుడు యుద్ధం చేసేసాడు ఫిలిష్తీయుల మీద. యుద్ధం చేసి ఉరుములు మెరుపులు పంపించినప్పుడు వాళ్ళు తారుమారైపోయి ఇశ్రాయేలు చేత ఓడిపోయారంట. ఓడిపోయిన తర్వాత 11వ వచనం చూస్తే ఇశ్రాయేలు మిస్పాల నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఓడిపోయిన వారిని ఇశ్రాయేలు తరిమి హతం చేశారు. ఇక్కడ మేజర్ రోల్ ఎవరిది? దేవుడు మేజర్ రోల్ చేశాడు వాళ్ళ పక్షంగా. దేవుడు యుద్ధాలు చేస్తున్నారు వాళ్ళ పక్షంగా. ఎక్కడ కూడా వదిలిపెట్టలే వాళ్ళని. అయినప్పటికీ వీళ్ళు ఇంట్లో ఉన్న దేవుని చూడలేదు, బయట ఉన్న రాజులను చూస్తూ ఉన్నారు. సేమ్ యావేలు అవియా ఎలా అయితే తండ్రి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా బతుకుతూ ఉన్నారో అలాగే ఇశ్రాయేలు కూడా ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళ జీవితాల్లో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. దేవుని చోట్ల వాళ్ళు ఎవరిని చూస్తారంటే చుట్టుపక్కల ఉన్న రాజులనే చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, రాజుల యొక్క ఇన్ఫ్లుయెన్సే వీళ్ళ మీద ఎక్కువగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం అన్నమాట. వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అలా చేయి, వాళ్ళందరిలాగానే మేము ఉంటాం. అసలు ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటి చెప్పండి? సపరేటెడ్గా ఉండడం కోసం. యూ షుడ్ బి హోలీ నేషన్ అంటూ మీ. మీరు వేరే వాళ్ళని చూసి వేరే వాళ్ళలాగా ఉండొద్దు, ప్రత్యేకంగా ఉండండి. అది పిలుపు ఇశ్రాయేలు కోసం ఉన్న పిలుపు. ఆ పిలుపుని మర్చిపోయామన్నారంటే మేమందరం వాళ్ళలాగా ఉంటాం. మీరు సపరేట్గా ఉండండి. యేసు ప్రభు కూడా ఆయన ప్రసంగాలు, ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, మీరు అందరిలాగా ఉండొద్దు. మీకు మేలు చేసేవారికే మేలు చేస్తే ఉపయోగం ఏంటి? మీరు మేలు చేయని వారు కూడా మీరు చేయండి. మీ శత్రువుల్ని ప్రేమించండి, వారి గురించి ప్రార్థన చేయండి. మీరు కొంచెం డిఫరెంట్గా ఉండండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మనకి ఈ థాట్ ప్రాసెస్ అక్రాస్ ద బైబిల్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. ఏంటంటే దేవుని ప్రజలు సపరేటెడ్గా హోలీ నేషన్గా ఉండాలి అనేది ఆ థాట్ ప్రాసెస్ వెళ్తూ ఉంది. ఆ థాట్ ప్రాసెస్ ఎగెనెస్ట్గా వీళ్ళు ఏమంటారంటే మేము వాళ్ళలాగా ఉంటామంటున్నారు. మేము వాళ్ళలాగా వేరే ప్రజల్లాగా ఉంటామన్నట్టుగా మనం చూస్తాం అనమాట. అది సమూయేలుకి ప్రతికూలంగా ఉన్నది. మాకు న్యాయం దృష్టికే రాజును నియమింపుము అని వారన్న మాటలు సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. సమూయేలు ఈ మాటలు విన్న తర్వాత చాలా బాధేస్తుంది. ఏంటి, ఆయన పిల్లల గురించే కదా చెప్పారు. ఏమన్నా మీ పిల్లలు నీ ప్రవర్తన వంటి వాళ్ళు కాదు. వాళ్ళు చాలా పొలైట్గా చెప్పారు. న్యాయం తిప్పివేస్తారని చెప్పలా. ముందైతే వాక్యం చూస్తున్నాం, నీ ప్రవర్తన వంటి వారు కాదు అనగానే మేబీ సమూయేలుకు ఒక విధంగా చాలా బాధ కలిగింది. రెండో మాట ఏంటంటే వాళ్ళు న్యాయం తీర్చడానికి మాకు రాజును ఏర్పాటు చేయి అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఓకే, ముందుకెళ్దాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యాలన్నిటి ప్రకారము వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఇక్కడ ముగ్గురు పీపుల్ ఉన్నారు కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళ లోపల ఇంటెన్షన్ ఒకటి ఉంది.
ఏంటి? దే డోంట్ వాంట్ గాడ్, దే వాంట్ రిజెక్ట్ గాడ్. దట్ ఈస్ దేర్ థాట్ ప్రాసెస్. అంటే వాళ్ళకి దేవుడు అవసరంలా, దేవుడు వద్దనంటే వినా చెప్పాలి. కానీ అలా చెప్తారా? చెప్పగలమా? దేవుడు వద్దనే మాట చెప్పగలమా? దాన్ని పాలిష్గా ఏం చెప్పాలి? బయటకు వచ్చేటప్పుడు ఎలా వస్తుంది? మాకు న్యాయం తీర్చడం కోసం కావాలి, రాజు న్యాయం తీర్చడం కోసం కావాలి అంటున్నారు. సమూయేలు దృష్టి ఎలా ఉందంటే, అయ్యో నా పిల్లలు న్యాయాధిపతులకు ఉండొద్దనే విషయం వచ్చింది అని ఆయన బాధపడుతున్నాడు. దేవుడు ఏమన్నా అంటే, సమూయేలు సమస్య నీది కాదు, వాళ్ళకి దే హ్యావ్ రిజెక్టెడ్ మీ, అది సమస్య. అంటే సమూయేలు ఒక పర్స్పెక్టివ్ అర్థం చేసుకుంటున్నాడు. వాళ్ళు సమస్యని ఒక విధంగా తీసుకొస్తున్నారు. ఏంటంటే న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలంటే బాగానే అనిపిస్తుంది మనం బయట నుంచి చూస్తుంటే. మనకి ఎవరికి ఆ మాట ఉన్నప్పుడు, అరే చాలా మంచిగా అడుగుతున్నారు కదా వీళ్ళు, ఎంత మంచి రిక్వెస్ట్ ఎక్కడి నుంచి ఉంటుందా అన్నట్టు అనిపిస్తుంది మనకి కదా. కానీ దేవుడు చెప్తున్నాడు కరెక్ట్ ఏంటంటే, వాళ్ళు న్యాయం కోసం కాదు అడిగేది, వాళ్ళు దే వాంట్ టు రిజెక్టెడ్ మీ అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. సమూయేలు ఏమంటున్నా అంటే, దేవుడు ఏమంటున్నా అంటే, సమూయేలు వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు. అంటే ఇక్కడ సమస్య, సమూయేలు దేవుడు కలిసి ఎవరు ఎక్కువ నీకు ఎక్కువ బాధ ఉందా, నాకు ఎక్కువ బాధ ఉందా అని ఏదో నా బాధ ఎక్కువయ్యా నీకంటే అన్నట్టు అది కాదు విషయం. అక్కడ విషయం ఏంటంటే, సమస్య ఎవరి దగ్గర ఉందంటే, ఇది ఇట్స్ ఏ ప్యాటర్న్ ఇశ్రాయేల్ దగ్గర ఉంది. ఇశ్రాయేలు ఇప్పటి నుంచి కాదు వీళ్ళకి వచ్చేది ఈ సమస్య. ఏమన్నా అంటే, వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యాలన్నిటి ప్రకారముగా వారు నీళ్లను జరిగించున్నారు. ఇది ఇప్పుడు సమస్య కాదు సమూయేలు, ఇప్పుడు సమస్య కాదు. ఎప్పటి నుంచి మొదలైంది? ఇది ఐగుప్తు నుంచి మొదలైంది. ఐగుప్తు నుంచి నేను వాళ్ళని బయటికి తీసుకొస్తున్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఈ ప్యాటర్న్లో వెళ్తానే ఉన్నారు. నన్ను విసర్జిస్తారు, అన్ని దేవతలను పట్టుకుంటారు, శిక్ష వస్తుంది, మళ్ళీ మొర పెడతారు. నన్ను విసర్జిస్తారు, అన్ని దేవతలను పట్టుకుంటారు, శిక్ష వస్తుంది, మళ్ళీ నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఇది కంటిన్యూస్ ప్యాటర్న్ ఇలా జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి? 500 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. సమూయేలుకి పాపం, సమూయేలు 500 సంవత్సరాల నుంచి లేడు కదా. ఈయన సర్ప్రైజ్ అయిపోయాడు, ఏంటి ఎట్లా చేస్తారు వీళ్ళు అని. దేవుడు ఏమంటున్నా అంటే, ఇట్స్ నాట్ ఎ వన్ డే ప్రాబ్లం, ఇట్స్ ఏ హిస్టారికల్ సిన్. హిస్టారికల్లీ వీళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రాబ్లం సమస్య, నన్ను విడిచిపెడతారు, పాపం చేస్తారు, శిక్ష వస్తుంది, మళ్ళీ ఈ సైకిల్, ఈ కంటిన్యూస్ సైకిల్, ఈ సైకిల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ ప్యాటర్న్లో తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ ప్యాటర్న్స్లో తిరుగుతూ ఉంటాం, ఆ ప్యాటర్న్లోనే తిరుగుతూ ఉంటాం. దేవునికి దూరం వెళ్ళడం, పాపం కొని తెచ్చుకోవడం, శిక్ష రావడం, మళ్ళీ దేవుడి దగ్గర అయ్యో ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి దేవుడిని మొరపెట్టడం. నువ్వు ఎలాంటి ప్యాటర్న్లో చిక్కుపోయి ఉన్నావో చూసుకో ఒకసారి. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని ప్యాటర్న్స్లో చిక్కుకుపోయి ఉంటాం. దేవుడిని విడిచిపెట్టి అలాంటి ప్యాటర్న్లో చిక్కుపోయి ఉంటే కనుక లెట్ us కమ్ టు గాడ్. కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు ఎలా ఉండే ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా ముందు ఎగ్జామ్స్ ఒక నెలలో ఉన్నానుగా మంచి చదవాలని చెప్పేసి ముందు నిర్ణయం తీసుకుంటారు. లాస్ట్కి ఏమవుద్దంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు పోస్ట్పోన్ చేసుకుంటా వస్తారు. ఎగ్జామ్ ముందు రోజు వచ్చి ఈ తప్పు ఎప్పుడు చేయకూడదు, ఇంకా ఈ తప్పు చేయకూడదు అని చెప్పేసి ఏదో విధంగా ప్రభువా తప్పు చేసేసాను, పాపం చేశాను ప్రభువా, ఈసారి గట్టెక్కిచ్చు, అపరాధం చేశాయా, కృప చూపి బ్రోవుమయ్యా అన్నట్టుగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు. పాటలు పాడి మళ్ళీ ఎగ్జామ్ ఏదో ఒక విధంగా గట్టెక్కేస్తారు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫుల్ జలస్, ఇంకా మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ఎప్పటివరకు మర్చిపోతారు. ఇది ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లోనే వెళ్తూ ఉంటాం. నేను సిఎంసీలో విజయవాడలో ఉన్నప్పుడు ఇలాంటి ప్యాటర్న్లో ఇరుక్కుపోయా.
రోజు ఆఫీస్ నుంచి వచ్చేవాడిని, టీవీకి వచ్చేసేపు ఆన్ చేద్దాం, జస్ట్ ఒక వార్తలు చూద్దాం, వార్తలు చూసి టీవీ ఆపేద్దామని చెప్పి ఆఫీస్ నుంచి వచ్చి షూ కూడా తీసేవాడిని కాదు, షూ కూడా వేసుకుని అట్లా ఉంచి టీవీ ఆన్ చేసేవాడిని. 7 గంటలకు వస్తే 10, 11 అప్పుడు షూ ఉన్నాయి, చూసుకుంటే షూ ఉంటాయి, ఇంకా అక్కడే షూ తీయాలి. బా ఎంత టైం వేస్ట్ అయిపోయింది. ఇదో ప్యాటర్న్. మళ్ళీ రోజు పశ్చాత్తపడేవాడిని, మళ్ళీ పశ్చాత్తాపం లేదా, పశ్చాత్తాపం ఉంది, రోజు పశ్చాత్తపడేవాడిని. ఎట్లా చేయకూడదు ఈ ప్యాటర్న్. ఎవరన్నా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ వచ్చి చూశారనుకో, ఇదేంటి ఎట్ చేస్తున్నామంటే దేవుడు అంటాడు, ఈ ప్యాటర్న్లో ఉన్నాడు వీడు, ఎప్పటి నుంచో ఉన్నాడు ఈ ప్యాటర్న్లో, ఇది హిస్టారికల్ మిస్టేక్, హిస్టరీలో ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది, నువ్వు ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు, నేను ఫస్ట్ టైం చూశాను రోబా అన్నట్టుగా మన పేరెంట్స్ చెప్తారు అనమాట. కాబట్టి ఈ ప్యాటర్న్లో ఉంటే కనుక మనం వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్యాటర్న్. దేవుడే మనకి సహాయం చేయాలి. ఏమన్నా అంటే ఒకసారి మనం వాళ్ళు సకల ఇశ్రాయేల్ వాళ్ళు పిలువబడిన పిలుపుని మనం చూస్తుంటే వాళ్ళు పరిశుద్ధంగా ఉండవలసిన వారికి పిలువబడ్డారు. కానీ ఏం చేస్తారంటే ఈ ప్యాటర్న్లో ఇరుక్కుపోయి దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం అనమాట. మనము వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ లైఫ్స్. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏదైనా ప్యాటర్న్లో చిక్కుపోయి ఉన్నామేమో చూసుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడే మనకి ఇలాంటి ప్యాటర్న్ నుంచి బయటికి తీసుకురాగలడు అని మనం చూస్తాం అనమాట. అయితే చూడండి ఏమన్నా అంటే వాళ్ళు నన్ను విసర్జించారు, నిన్ను కాదు, వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు చెయ్యి అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే 9వ వచనం చూడండి. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు ఏమంటున్నా అంటే, అయితే సమూయేలు దేవుడు ఏం చెప్తున్నా అంటే, సమూయేలు అయితే నువ్వు వాళ్ళు రాజు అడుగుతున్నారు, నేను ముందే ధర్మశాస్త్రంలో చెప్పేసాను వాళ్ళకి, వీళ్ళు రాజు అడుగుతారని చెప్పి నాకు తెలుసు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 17, 14 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. ద్వితీయోపదేశకాండము 17, నీ దేవుడైన యెహోవా 14వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశంన నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనుల వలె నా మీద రాజును నియమించుకుందని అనుకున్నట్లా నీ దేవుడైన యెహోవా ఏర్పరచువాన్ని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకున్న వాళ్ళను, నీ సహోదరుల్లోనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకున్న వాళ్ళను, నీ సహోదరుడు కానీ అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించడానికి గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఎందుకనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు, వెండి బంగారములను తన కొరకు విస్తరింప చేసుకోకూడదు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పింది ఏంటంటే చూడండి, గమనించండి, ఈ మాట చూడండి. మరియు అతడు రాజసింహాసనం ఆసీనుడైన తర్వాత లేవీలైన యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకొనవలను, అది అతని వద్ద ఉండవలను. దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు, ఆల్రెడీ ముందే చెప్పాడు మోషేకి. ఏమని చెప్పాడంటే, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళని చూస్తారు, చూసి రాజు కావాలంటారు. రాజు కావాలన్నప్పుడు మీ వాళ్ళని రాజుగా ఒకళ్ళని ఏర్పాటు చేసుకోండి. కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే రాజు ఎలా ఉండాలంటే అనేక స్త్రీలను వివాహం చేసుకోవద్దు, వెండి బంగారాలని విస్తరింపు చేసుకోకూడదు. అంతేకాదు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ధర్మశాస్త్రం ఒక ప్రతి ఆయన దగ్గర ఉండాలి. ఈ ధర్మశాస్త్రం ఎలా ఏంటంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ద కింగ్. ఇట్ షుడ్ బి ద కాన్స్టిట్యూషన్. రాజు ఎన్నికైన వెంటనే పక్కన ఏం చేయాలంటే ఆయన దగ్గర ధర్మశాస్త్రం పక్కన ఉండాలి. ఇజ్రాయెల్ రాజు అందరూ కూడా దీన్ని ఈ యొక్క మరి రూల్స్ని వైలేట్ చేసినట్టుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి సమూయేలు దేవుడు ఏమన్నా అంటే రాజుని వాళ్ళ మాట విను, వాళ్ళకి రాజుని ఇవ్వు. అయితే రాజు వల్ల వచ్చే మరి
ఎక్స్ట్రా బర్డన్ ఏంటో వాళ్ళకి తెలియజేయని చెప్పినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అది మనం చూసేది ఏంటంటే 10వ వచనం నుంచి 18వ వచనం వరకు, సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఈలాగున చెప్పాను, మిమ్ముని ఏలబోవు రాజు ఎట్టివాడనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదళాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకు వారి పంటను కోయుటకును యుద్ధ ఆయుధములను తన రథముల సామాన్లను చేయటకును వారిని ఏర్పరచుకొను. మీ కుమార్తెలను భక్ష్యగారులుగాను బోనెకత్తలుగాను రొట్టె కాల్చేవారుగాను పెట్టుకొను. మీ పొలంలోని మీ ద్రాక్ష తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొను. ధాన్యంలోని ద్రాక్ష పండ్లను 10వ భాగమును తీసి తన పరివార జనము అగు సేవకులకు ఇచ్చును. ఇక్కడ ఇంగ్లీష్లో మీరు చదివితే ఏముంటుందంటే, ఎక్కువ రిపీటెడ్గా వచ్చిన వర్స్ ఏం చెప్పండి ఈ చదివిన పోర్షన్లో? హీ విల్ టేక్, యూ విల్ హ్యావ్ టు గివ్, యూ విల్ టేక్, యూ విల్ హ్యావ్ టు గివ్, యూ విల్ టేక్. ఆయన తీసుకుంటాడు మీ దగ్గర 10వ భాగం తీసుకుంటాడు. ట్యాక్స్ ఉంటుంది, లేబీ ఉంటుంది, ఈ లేబీస్ ట్యాక్స్ ఆన్ యూ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సమూయేలు చాలా చక్కగా అద్భుతంగా వివరించాడు. ఎందుకయ్యా రాజు అంటారు? రాజు వస్తే ఎన్ని ఉంటాయో తెలుసా? మీ శ్రేష్టమైన ధనం 10వ వంతు ధనం ఇచ్చేయాలి, శ్రేష్టమైన ద్రాక్షవల్లుల్లో వెళ్ళిపోతాయి, మీ పిల్లల్ని తీసుకుంటాడు, అన్నీ తీసుకుంటాడు అని చెప్పి చాలా చక్కగా సమూయేలు వాళ్ళందరినీ కౌన్సిల్ చేసినట్టుగా మనం చూస్తాం అనమాట. వీళ్ళంతా విన్నారు, చక్కగా అన్నీ విన్నారు, కౌన్సిలింగ్ అంతా విన్నారు. కౌన్సిలింగ్ అంతా విన్న తర్వాత ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి? మీరు ఎలాంటి రెస్పాన్స్? ఇన్ని మాటలు విన్నారు కదా, మీ దగ్గర నుంచి ఇది వెళ్ళిపోద్ది అని చెప్పేసి. మీకు తెలుసా మన అమెరికా దేశపు డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా? డిఫెన్స్ బడ్జెట్ ఇట్ ఈజ్ అబౌట్ 1.5 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్ అమెరికాది. మన ఇండియాది డిఫెన్స్ బడ్జెట్ ఎంత తెలుసా? $93 బిలియన్. ఇంత డిఫెన్స్ కోసం మనం ఆల్మోస్ట్ 15% ఆఫ్ అమౌంట్ వీ హ్యావ్ టు సపరేట్ ఫర్ ద ప్రొటెక్షన్, ఓన్లీ ఫర్ కింగ్స్ ఆర్మీ కోసం, డిఫెన్స్ కోసం పెట్టాల్సిన ఉంటుంది. ఎంత హెవీ అమౌంట్ మీకు ఖర్చు అవుతుంది. అదంతా మీరు దీనికోసం ఇప్పుడు వరకు ఎక్కడైనా కానీ మనం చూస్తే ఏమన్నా ₹1 ఖర్చు పెట్టారా వీళ్ళు? దేవుడే యుద్ధాలన్నీ చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు వచ్చినా, అమ్మోనీలు వచ్చినా, మరి మిద్యానీళ్ళు వచ్చినా అన్ని యుద్ధాలు కూడా దేవుడు చేస్తున్నాడు. ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టినా ఉందా వీళ్ళు? లేదు. అంత విన్న తర్వాత కూడా ఏమంటున్నారంటే 19వ వచనం చూడండి. 19వ వచనం ఏమంటున్నారంటే, ఇంకొక మాట కూడా చెప్పాడు సమూయేలు. ఆ దినమున మీరు కోరుకునే రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర ఆలకించడు. ఇవన్నీ వీళ్ళ అంటే ఈ ట్యాక్స్ అమౌంట్ అన్నిటి గురించి చెప్పిన ఒకటైతే, ఒక మాటలో చెప్పింది సమూయేలు, ఒక మాట చెప్పాడు ఏంటంటే, దేవుడు మీ ప్రార్థన ఇంకా ఆలకించడు. ఒక మాట ఈ విషయాలు చెప్పినప్పుడు ఏం చేయాలి? కనీసం ఒకసారి మళ్ళీ ఆలోచించుకుని వస్తాము అని చెప్పొచ్చు కదా. వీళ్ళు రాజుని అడగడం తప్పు కాదు, కానీ తప్పేం చేస్తారంటే ఇప్పుడే ఒక రాజు ఇప్పుడే కావాలి. కొన్నిసార్లు మనం కూడా బ్లెస్సింగ్స్ కోసం అడుగుతూ ఉంటాం. దేవుడు టైం కోసం ఎదురు చూడకుండా రైట్ నౌ, బ్లెస్ మీ రైట్ నౌ. దేవుడి దృష్టిలో రాజు రావాలని ఎప్పుడో ప్రణాళిక ఉంది, కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇప్పుడే రాజు కావాలి. టైమింగ్ ఈజ్ రాంగ్. సెకండ్ థింగ్ ఈజ్, వాళ్ళు చుట్టుపక్కల చూసి అడుగుతున్నారు. మీకు అవసరమైతే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పీర్ ప్రెషర్, వాళ్ళ చుట్టుపక్కల అందరినీ చూసి మాకు కావాలి, వాళ్ళ వల్లే కావాలి మాకు.
అరే మీరు పిలిచిన పిలిపేంటిరా, మీరు ఏం పిలుపుతో పిలవబడ్డారు? ప్రత్యేకంగా ఉండడం కోసం పిలవబడ్డారు. ఒకవేళ అదే కనుక ఈ ఇజ్రాయెల్ అందరూ కలిసి ఏ విధంగా అడిగితే బాగుండేది? సమయ దగ్గరికి వచ్చి ఇంకొక విధంగా వీళ్ళు అడిగిన రిక్వెస్ట్ని రీఫ్రెష్ చెప్తే ఎలా రీఫ్రెష్ చేస్తే బాగుండేది? ఒకసారి ఆలోచించండి. సమయాలు నువ్వు వృద్ధుడు అయిపోయావు, మాకు అన్యాయం జరుగుతుంది, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది, ఏం చేద్దాం? ఒకసారి దేవుని అడుగుదామా? ప్రభుని అడిగి నెక్స్ట్ స్టెప్స్ ఏంటో అడుగుదాం. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి దేవుని అడగవా కొంచెం అని అడిగితే అద్భుతంగా ఉండేది, చాలా బాగుండేది. నెక్స్ట్ స్టెప్స్ డిసైడ్ చేస్తారు వీళ్ళు. డిసైడ్ చేసి ఆ నెక్స్ట్ స్టెప్ చేయాలి. ఆ నెక్స్ట్ స్టెప్స్ నువ్వు చేస్తావా, దేవుడు చేస్తారు, చేయాలి మీరు. ఇశ్రాయేల్ చరిత్రలో ఎంత ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఆ మైల్ స్టోన్లో ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి దేవుణ్ణి అడుగుదామా, దేవుడు ఏమైనా చెప్తాడో చూడండి సమయాలు, నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు కదా, నెక్స్ట్ స్టెప్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, దేవుణ్ణి అడుగుదామా? దేవుడు పిక్చర్లో లేడు. జీవితంలో ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్లో దేవుడు లేకపోతే ఎంత కాస్ట్ పే చేయాలో ఇక్కడ చూసాం మనం. వాళ్ళు ఏమన్నారు, చాలా కాస్ట్ పే చేయాలి ఇజ్రాయేలరా, చాలా కాస్ట్ పే చేయాలి. నీ జీవితంలో కూడా ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్లో, ఇంపార్టెంట్ డెసిషన్ మేకింగ్ టైమ్స్లో ఆర్ యూ ఇన్వైటింగ్ గాడ్ ఆర్ రిజెక్టింగ్ గాడ్? దేవుడు ఎక్కడా కూడా ఇక్కడ పిక్చర్లో లేడు వాళ్ళకి. ఇజ్రాయెల్ దృష్టిలో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, ఆ డెసిషను చేసేయాలి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు మీ మొర ఆలకించడు అన్నప్పుడు కూడా ఏ మాత్రం చేమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళకి. చేమ కుట్టినట్టు కూడా లేదు. ఎంత చూడండి ఏమంటున్నారంటే, వాళ్ళ మాట చూస్తే 19వ వచనంలో చూడండి, అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లగా అలాగున కాదు. ఇక్కడ చూస్తే బాధాకరమైన మాట ఏంటంటే, అయినను జనులు సమూయేలు మాట వినలా. సమూయేలు మాట వినని వాళ్ళకి ఏమన్నారంటే, అలా కాదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళకి డెసిషన్ ఇంకా కష్టంగా, అంటే ఆ నిర్ణయాన్ని ఇంకా బయటకు తీసుకొస్తున్నారు. జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించుననిరి. ఈ ఎఫెక్ట్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ ఎఫెక్ట్. సమూయేలు ఎంత కష్టపడి, కాస్ట్ ఎంత ఇన్వాల్వ్ అయ్యింది, దేవుడు మీ మొర ఆలకించడు, దేవుడు ఉన్నాడు కదా మీ జీవితంలో అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళ డెసిషన్ మేబీ సమూయేలు వెయిట్ చేస్తున్నాడు, ఏం చెప్తారు. అయితే దేవుడిని అడుగు, ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి, దేవుడిని అడుగు చూద్దాం అంటే బాగుండేది. అనలా ఏమన్నారంటే, అయినను సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక. కొన్నిసార్లు కొంతమంది కౌన్సిల్ చేసినా కూడా వాళ్ళు దే విల్ కమ్ టు స్క్వేర్ వన్. కౌన్సిలింగ్ అంతా వింటారు, చాలా చక్కగా విన్నారు, అద్భుతంగా విన్నారు. వీళ్ళు కూడా విన్న తర్వాత ఏమన్నా ఆ కౌన్సిల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని అనుకుంటే జీరో ఇన్ఫ్లుయెన్స్ ఉండి తర్వాత ఏమైంది, ఇంకా కఠినంగా తయారైనట్టుగా చూస్తాం. జనులు ఎలా అయితే చేస్తారో మేము కూడా అట్లా చేయాలి. జనులు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి ఏంటంటే, దే వాంట్ షార్ట్ రేంజ్ బెనిఫిట్స్, దే వాంట్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్. మాకెంత దేవుడి దగ్గర కఠినంగా ఉంది, ఆ ఎథికల్ వాల్యూస్ మాకు అంత వద్దు, మేము మా సిన్స్ షుడ్ బి అప్రూవ్డ్, దేవుడి దగ్గర ఉంటే అవి అప్రూవ్ అవ్వట్లా, మాకు విజిబుల్గా ఉండే కింగ్ కావాలి, మా కళ్ళ ఎదురు కనిపించాలి ఒక అతను, మేము సెల్ఫ్ ఎగ్జాల్ట్ అవ్వాలి, దేవుడి దగ్గర ఉంటే అది అవ్వట్లా. ఇంకోటి ఏంటంటే, దేవుడి దగ్గర ఉంటే ఎప్పుడు మీరు ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉన్న అందరిలాగా ఉండనే ఉండలేదు ఆయన.
మేము వేరే వాళ్ళని దోచుకోలేకపోతున్నాం, అన్యాయం చేయలేకపోతున్నాం, మోరల్ వాల్యూస్ అంటున్నాడు ఎప్పుడు దేవుడు. ఇవన్నీ మాకు కష్టంగా ఉంది. వాళ్ళలాగా మేము జీవించాలి. వాళ్ళైతే తప్పులు చేస్తున్నారు, మంచిగా ఉన్నారు, బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు, మంచిగా ఉంటున్నారు. వాళ్ళలాగా మేము ఉంటాం అన్నట్టుగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. అప్పుడు ఇంకా ఇంత కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అన్న మాట చూస్తే వాళ్ళు 3 మాటలు చెప్తున్నారు. మేము వేరే ప్రజల్లాగా జనములు చేయరీతిన మేము ఉంటాము అంటే మేము ప్రత్యేకంగా ఉండము అని చెప్పేస్తున్నారు. రెండోది ఏమంటున్నారంటే మా రాజు మాకు న్యాయము తీర్చును. మీ రాజు ఎవరు? దేవుడు మీ రాజు. ఒకసారి మీరు 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయము. ఇది సమూయేలు యొక్క ఫేర్వెల్ స్పీచ్. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఫేర్వెల్ స్పీచ్లో సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, నేను మీ దగ్గర అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానా? ఎందుకంటే సమూయేలు పిల్లల మీద ఎలిగేషన్ వచ్చింది కదా. ఎలిగేషన్ వచ్చినప్పటికీ సమూయేలు ఈ మాటలు ఫేర్వెల్ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అనమాట. నేను మీ దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానా, ఎవరి దగ్గర గార్ధవమైనను పట్టుకుంటున్నా, అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టి తినా. 3వ వచనంలో న్యాయము నాకు అగపడకుండా ఎవరినైనా లంచం పుచ్చుకుంటున్నా అలాగూ చేసినలా మీరే చెప్పండి అన్నప్పుడు 4వ వచనంలో అంటే వాళ్ళు ఏమంటారు, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని వద్ద కానీ నీవు దేన్ని తీసుకొనలేదు అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. 12వ వచనం చూడండి. 12వ వచనంలో అయితే అమ్మోనీల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా రాజు అయి ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మమ్మను ఏలవలనని మీరు నాతో చెప్పితిరి, కాబట్టి ఇదిగో రాజు అని చెప్తున్నట్టుగా చూస్తాం అన్నమాట. ఇక్కడ అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడు అనమాట. ఆ సమయంలో ఆయన పేరేంటి? నాహోషు. నాహోష్ అంటే అర్థం ఏంటి తెలుసా? సర్పెంట్. నాహోషు మీ మీద యుద్ధం చేయడానికి వస్తున్నప్పుడు వాట్ ఈస్ ద బెటర్ ప్లేస్ టు రన్ ఫర్ ద సేఫ్టీ? డెవిల్ మీ మీదకి యుద్ధం చేస్తున్నానికి వస్తున్నప్పుడు వాట్ ఈస్ ద బెటర్ ప్లేస్ టు రన్ ఫర్ ద సేఫ్టీ? గాడ్ ఈజ్ ద బెటర్ ప్లేస్. గాడ్ ఈజ్ ద కింగ్. దేవుడనే యెహోవా మీ మీద రాజై ఉన్నను ఆయన కాదు, మాకు ఒక మనిషిని పెట్టు అని చెప్పి మీరు అన్నారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడి ఏమంటారంటే, సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా 19వ వచనం చూడండి. సమూయేలు తిట్లని రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి. దే అండర్స్టూడ్. మేము ఇంతవరకు చేసిన పాపాలన్నిటికంటే కూడా గ్రేటెస్ట్ మిస్టేక్ చేశాము. దేవుణ్ణి రిజెక్ట్ చేయడం మూలంగా మా గురించి ప్రార్థన చేయి అన్నట్టుగా మనం చూస్తాం అనమాట. అప్పటికే కింగ్ డెసిషన్ అయిపోయింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్ని విషయాల గురించి. చాలా క్రిటికల్ డెసిషన్స్ మన జీవితంలో ఉన్నప్పుడు హూ ఈజ్ ద గో టు పర్సన్ ఫర్ యూ మేబీ ఇన్ యువర్ లైఫ్. ఎగ్జాంపుల్, స్టడీస్ విషయంలో ఏ కోర్స్ తీసుకోవాలి, క్రిటికల్ డెసిషన్. మెయిన్గా మ్యారేజ్ విషయంలో క్రిటికల్ డెసిషన్. చాలా మీ లైఫ్లో ఇజ్రాయెల్ హిస్టరీలో ఇది ఎలాంటి క్రిటికల్ డెసిషనో అలాంటి డెసిషన్ మనం జీవితంలో కూడా, మ్యారేజ్ జీవితంలో క్రిటికల్ డెసిషన్ అప్పుడు తీసుకోవాల్సినప్పుడు మీరు వేర్ డూ యూ రన్ ఫర్ హెల్ప్ ఆర్ అడ్వైస్? డూ యూ గివ్ టైమ్ టు గాడ్? దేవా ఏం కోరుకుంటున్నావు? నా జీవితంలో ఇది చాలా క్రిటికల్ నిర్ణయం, చాలా క్రూషియల్ డెసిషన్ తీసుకున్నాను, నేను నీ సహాయం కావాలి ప్రభా అని చెప్పి దేవుని అడుగుతున్నావా? లేదంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి రిజెక్ట్ చేసేస్తాం, కానీ వీ గో ఫర్ అడ్వైస్. మనిషి దగ్గరికి వెళ్తాం అనమాట. మనిషి దగ్గరికి వెళ్ళి ఏమంటారు అన్న, మీరు ఏమంటారు? ఆల్రెడీ దేవుని రిజెక్ట్ చేసి ఉంటాం, ఇప్పుడు పక్కన పెట్టేసి ఉంటాం. బీ కేర్ఫుల్, దట్స్ ఎ డేంజరస్
ఇట్ విల్ కాస్ట్ యూ మెనీ థింగ్స్. ఇక్కడ మనం చూస్తే కాస్ట్ గురించి మనం చూసాం. ఇట్ విల్ కాస్ట్ ఎ లాట్. నీ క్రిటికల్ డెసిషన్లో దేవుణ్ణి ఇన్వైట్ చేయి, దేవుడి జీవితంలో ఉండనివ్వు, దేవుడు సహాయం చేస్తాడు. లెట్ గాడ్ బీ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. లెట్ గాడ్ బీ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే దేవుడి దగ్గర వచ్చి మన అవసరాలన్నీ పెట్టవచ్చు దేవుడి దగ్గర, తప్పులేదు. కానీ దేవుడికి స్పేస్ ఇవ్వాలి కొంత. ప్రభు ఇవన్నీ నేను అనుకుంటున్నాను, అయితే ఇవన్నీ నేను అట్లా ఆలోచిస్తున్నాను, అయితే నీ చిత్తమేంటో చూసి ప్రభు నువ్వే నన్ను గైడ్ చేయ ప్రభు అని చెప్పి చెప్పగలిగిన విధంగా మనం ఉండాలి. లేదంటే కనుక దేవుడు కనుక నాకు ఇది ఇవ్వు అన్నావు అనుకో, దేవుడు ఆమె అన్నా అనుకో, ఏమవుద్ది? యూ విల్ హ్యావ్ టు పే ద కాస్ట్. దేవుణ్ణి ఎప్పుడు కూడా నాకు ఇవ్వు అని ఇసిగించొద్దు. దేవుణ్ణి ఏమనాలంటే ప్రభువా ఇది కోరుకుంటున్నాను, నీ ఇష్టమైతే ఇవ్వు ప్రభువా, లేదంటే వద్దు. దేవుడికి ఎప్పుడు కూడా మనం ఎప్పుడు దేవుడికి ఇచ్చినా కూడా, రిక్వెస్ట్ పెట్టినా కూడా కొంత స్పేస్ నీ ప్రేయర్ పాయింట్స్ అన్ని పెట్టి కింద కొంత స్పేస్ వదిలేసి సైన్ చేసి ఇవ్వాలి దేవుడికి. ఈ స్పేస్లో ప్రభువా నువ్వు రాయి, నువ్వు రాసు, నువ్వు చెప్పు, నువ్వు ఫైనల్ డెసిషన్. నేను ముందు నా నిర్ణయాలన్నీ పెట్టాను, కానీ కంక్లూజన్ చూడు, ఆ స్పేస్ వదిలేసేయండి. ఆ స్పేస్ వదిలేసేసి దేవుడికి ప్రభువా యూ డిసైడ్, ఐ విల్ ఫాలో. దేవుడు నీకు బెస్ట్ ఇస్తాడు. సిఎస్ లూయిస్ గారు ఏమన్నారంటే, ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్. వన్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఏమంటారంటే ప్రభువా నీ చిత్తం జరిగించు అని అంటారంట. ఒక రకమైన పీపుల్ ప్రభువా నీ చిత్తమే జరిగించు ప్రభా అని చెప్పి అంటారంట. రెండో కైండ్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, ఆ వాళ్ళతో దేవుడు అంట నీ చిత్తం జరుగుతులే అంట. అర్థమైందా? ఒక పీపుల్ ఏమంటారంటే దేవుణ్ణి ప్రభువా నీ చిత్తం జరిగించి అంట. రెండో రకం పీపుల్ ఎలాంటి వాడంటే దేవుడు అంట వాళ్ళని నీ చిత్తమే జరుగుతులే అంట. ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం చేశారు, కింగ్ కావాల్సిందే. స్టార్టింగ్ ఏమో కింగ్ కావాలన్నారు, కౌన్సిలింగ్ అయిన తర్వాత కావాల్సిందే అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నా అంటే ఆమెన్. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు కనుక నీ చిత్తమే జరుగును కాక అన్నా అంటే డేంజరస్. ఇక్కడ దేవుడు వీళ్ళని ఎందుకు ఎలా చేశాడంటే, దేవుడు ఆపొచ్చు కదా అంటే, దేవుడు మనందరికీ దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి దేవుడు హీ రెస్పెక్టెడ్ ఇట్. ఏమన్నా అంటే సమూయేలు 21వ వచనంలో సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. కనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి రాజును నియమించమని సమూయేలునకు సెలవీయగా, అక్కడ మనం సమూయేలు మీరందరూ మీ గ్రామములకు పోండి అని ఇశ్రాయేలుకు సెలవిచ్చాను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు, కొన్నిసార్లు వివాహాల గురించి ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు గర్ల్స్ బాయ్స్ గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఈ అమ్మాయినే ఇవ్వు ప్రభువా, ఈ అబ్బాయినే ఇవ్వు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తారంట. చాలా జాగ్రత్త సుమా, దేవుడు కనుక ఆమనంటే చాలా కష్టమైపోద్ది. ఎందుకంటే వాళ్ళ గురించి నీకేం తెలుసు? రేపు గురించి తెలియదు. మనమే ఎన్ని రకాలుగా మారుతున్నాం, అందువల్ల ప్రభువా నీ చిత్తం జరుగును కాక అని ప్రభుని దేవుడు ఎందుకు ఎలా చేశాడంటే, దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. పర్మిసివ్ విల్లో దేవుడు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు పర్మిసివ్ విల్ అంటే ఏంటంటే, దేవుడు హీ విల్ అలౌ ఫ్యూ థింగ్స్. మనల్ని ఆపడు. మనం డెసిషన్ తీసుకుని ప్రభువా నువ్వు సహాయం చేయి, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అనేంత వరకు కూడా దేవుడు మనల్ని ఆయన ఎంటర్ కాడు. దేవుడికి మనం కంప్లీట్గా ఆయనకి అవకాశం ఇస్తేనే ఆయన
ఎంటర్ అవుతున్నట్టుగా మనం చూస్తాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనం చూస్తే పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, పర్మిసివ్ విల్ ఆఫ్ గాడ్ అని చూస్తాం. పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఏంటంటే ఇట్స్ అబ్సల్యూట్, ఫ్లాలెస్, అల్టిమేట్లీ బ్రింగ్స్ గ్లోరీ టు గాడ్. పర్మిసివ్ విల్ అంటే ఏంటంటే గాడ్ అలౌస్ ఇట్, గాడ్ అలౌస్ అవర్ డెసిషన్స్. సమ్టైమ్స్ మన సిన్ చేసే విషయంలో కూడా దేవుడు అనుమతి ఉండొచ్చు. ఆయన కంట్రోల్ ఎక్కడ పోతుందా? పోదు. ఆయన ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటాడు. కానీ దానివల్ల వీ హ్యావ్ టు పే ద కాస్ట్. దేవుని చిత్తం, అందుకు చాలామంది ఏమంటారంటే, అన్న దేవుని చిత్తం చేయడం చాలా కష్టం కదా. కష్టం అన్న అంటారు అన్నమాట. దేవుని చిత్తం చేయకుండా ఉంటే ఇంకా కష్టం. ఆ విషయం తెలియదు మనకి. దట్ ఇస్ రియల్ కాస్ట్, దట్ ఇస్ రియల్ కాస్ట్. దేవుని చిత్తం చేయకపోతే ఇంకా కష్టం, అది ఖరీదైంది. వీ హ్యావ్ టు పే ద ప్రైస్. దేవుని హెల్ప్ అక్కడ దేవుని చిత్తం నుంచి పర్మిసిబుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, పర్మిసిబుల్లో దేవుడు ప్రార్థన ఆలకించడు. ఇందాక చూసాం కదా, నా ప్రార్థన మీ మొర ఆలకించపోవును. నేను చెప్తా ఉన్నాను, నీకు వార్నింగ్స్ ఇస్తా ఉన్నాను, బట్ యు ఆస్క్డ్, నాకు కావాలన్నావు, నేను పర్మిట్ చేసేసా. అది నా అప్రూవల్ కాదు, ఓన్లీ పర్మిషన్. ఆ పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇంకా వెంటలా అది దట్ పర్మిసిబుల్లో చాలా కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది. గాడ్ సింప్లీ అలౌడ్ ఇట్. ఇజ్రాయెల్ని వాళ్ళని దేవుడు అనుమతించినట్టుగా మనం చూస్తున్నాం అనమాట. ఓకే, లెసన్స్ లెర్న్డ్, కంక్లూజన్. కొన్ని పాయింట్స్ చెప్పండి. నా టైం అయిపోయింది, మీ టైం ఇప్పుడు. లెసన్స్ లెర్న్డ్. మేజర్ మైల్ స్టోన్స్లో సీక్ ద కౌన్సిల్ ఆఫ్ ద లార్డ్. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా లెట్ గాడ్ బి యువర్ కింగ్. ద బెస్ట్ థింగ్ ఈజ్ లెట్ గాడ్ బి ద కింగ్. ఆయన షెల్టర్ నుంచి వెళ్ళిపోవద్దు, దూరంగా వెళ్ళిపోవద్దు. ఎస్, ఇంకా ఆస్క్ ఫర్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ద పర్మిసివ్ విల్. పర్మిసివ్ విల్ ఈజ్ అసోసియేట్ విత్ కాస్ట్. లాట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ దేర్. థ్యాంక్ యూ అక్క. ఇంకా డోంట్ డిసైడ్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే అండ్ డిసైడ్. అర్థమైందా? డెసిషన్ నిర్ణయాలన్నీ తీసుకుని దేవుణ్ణి ఊరికి ఆప్షన్ కోసం ఆయన ఏం చెప్తాడు చూద్దాం, లేదంటే కొంత సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం కూడా దేవుని ప్రార్థన చేసాం అనే సాటిస్ఫాక్షన్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది కాదు. గో టు గాడ్ విత్ ఓపెన్ మైండ్ అండ్ ప్రే. లెట్ గాడ్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకా కమ్ అవుట్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లైఫ్. ఆ సిన్ఫుల్ ఆ సర్కిల్లో ఉన్నావేమో, కమ్ అవుట్, ప్రే, ఫాస్ట్ అండ్ ప్రే, కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్. దట్ షుడ్ నాట్ బికమ్ ఏ హిస్టారికల్ సిన్. అవి కాకూడదు. ఇంకా ఎస్, మన గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ దాన్ ద వరల్డ్. వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ యూ మోర్ దాన్ వరల్డ్. లోకము కంటే దేవుని వాక్యం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన జీవితాల మీద ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని మనం క్లోజ్ చేద్దాం. దయగల ప్రభువా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, మరి మేము ఇశ్రాయేల్ జీవితాన్ని చూసినప్పుడు తండ్రి, ఎన్నోసార్లు ప్రభా మరి రిపీటెడ్గా మీ సన్నిధిలో ప్రభా మేము తప్పులు చేస్తూ క్షమించమని అడుగుతూ మళ్ళీ మీకు మొరపెడుతూ మళ్ళీ అవే చేసిన తప్పులే చేస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి ప్రభా. దయతో క్షమించండి. ఆ ప్యాటర్న్ నుంచి ప్రభా మమ్మల్ని బయటికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. మీ కృప కావాలి ప్రభా, దయ చూపించండి. దేవా, మా జీవితాల్లో మీరే మా యుద్ధాలు చేయాలి, మీరే
మాకు రాజుగా ఉండాలి. మేమందరం కూడా ప్రభువా మీకు మొరపెడుతున్నాం. మీరు యు ఆర్ అవర్ కింగ్, యు ఆర్ అవర్ లార్డ్. మీరేం చెప్తే మేము అది చేయడానికి ప్రభువా మిమ్మల్ని ప్రభువా రాజుగా డిక్లేర్ చేస్తున్నాం ప్రభువా మా జీవితాల మీద. ఇప్పటివరకు ప్రభువా మా జీవితంలో మేము చేసిన తప్పులు క్షమించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.